థాయిలాండ్ అండ్ కంబోడియా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఆ బార్డర్స్ లో ఉన్న భారతీయులందరినీ కూడా అక్కడకు వెళ్లొద్దు అంటూ ఇప్పటికే భారత ఎంబసీ సూచించింది. అయితే ఇప్పటికీ అక్కడ అందరూ కూడా సేఫ్ షెల్టర్స్ కి వెళ్ళడానికి సిద్ధమైపోతున్నారు. వరుసగా మూడవ రోజు కూడా రెండు దేశాల మధ్య భారీగా దాడులు సంభవిస్తున్నాయి. మరిన్ని ప్రాంతాల్లో రెండు వైపులా దాడులు జరుగుతున్నాయి. అయితే సరిహద్దులను వదిలి వేరే సేఫ్ స్పేసెస్ కు వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే అక్కడ భారత ఎంబసీ కానివ్వండి లేకపోతే థాయిలాండ్ కంబోడియా గవర్నమెంట్స్ కానీ ఇప్పటికే ప్రజలకు ఒక ఆదేశాలు కూడా జారీ చేసేసాయి. అయితే ఇప్పటికే సరిహద్దులను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది ప్రజలు తరలి వెళ్తున్నారు. ఇరువైపులా కూడా సరిహద్దుల్లో 2 లక్షల మంది జనం నివసిస్తున్నారు. ఇప్పటి వరకు 30 వరకు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. థాయ్ కంబోడియా సరిహద్దుల్లో పర్యటించవద్దని భారత ప్రజలకు ఇప్పటికే కేంద్రం సూచన కూడా జారీ చేసింది. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది థాయిలాండ్. విజువల్స్ లో మనం చూస్తున్నాము డ్రోన్ అటాక్స్ తో పాటు అక్కడ ఆర్మీ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. బేషరతుగా కాల్పుల విరమణ చేపట్టాలని కంబోడియా డిమాండ్ చేస్తోంది. మరి థాయ్ కంబోడియా మధ్య యుద్ధం ఆగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇటు యుద్ధం ఆగాలంటే మాత్రం ఏ షరతులు పెట్టకుండా కాల్పుల విరమణకు ఒప్పుకోవాలి అంటూ కంబోడియా థాయిలాండ్ ను డిమాండ్ చేస్తోంది. మరి దీనికి థాయిలాండ్ ఎలా రియాక్ట్ అవుతోంది అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే భారత పర్యాటకులకు కంబోడియా థాయిలాండ్ బార్డర్ దగ్గర ఎవరు కూడా పర్యటించవద్దని ఇప్పటికే భారత ప్రభుత్వం సూచించింది. ఇక సరిహద్దులను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు కంబోడియా థాయిలాండ్ ప్రజలు తరలి వెళ్తున్నారు. దాదాపుగా 30 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఒకసారి మనం విజువల్స్ లో చూస్తాం ఏ రకంగా అక్కడ యుద్ధ వాతావరణం అలుముకుంది అనేది ఒకసారి విజువల్స్ చూద్దాం. hiện đặt cọp màu hơi là thằng xa lông cười lên nè, xa lông cười lớn thể hiện đặt cọp màu hơi, thể hiện anh xa lông cười này, thể hiện này nên là nó, thôi vậy banh việc chia lên tao, vâng rồi, lẹ lo tao tích lẹ ơi, tay bên đâu mặc crop trốn lẹ vào bột. చూసారు కదా, ఇది థాయిలాండ్ కంబోడియా బార్డర్ చుట్టూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, థాయిలాండ్ కంబోడియా మధ్య ఇటు యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కంబోడియా ఇప్పటికే ఒకవేళ కాల్పుల విరమణ చేపట్టాలి అంటే బేషరతుగా కాల్పుల విరమణ చేపట్టాలంటూ కూడా థాయిలాండ్ కి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి థాయిలాండ్ అసలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అలానే థాయిలాండ్ లో ఉంటున్న భారత ప్రజలకు కానివ్వండి, టూరిస్టులకు కానివ్వండి, ఎటువంటి గైడ్ లైన్స్ అందాయి? థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వరుసగా మూడవ రోజు రెండు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా మరిన్ని ప్రాంతాల్లో రెండు వైపుల దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. సరిహద్దులను వదిలి సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది ప్రజలు తరలి వెళ్తున్నారు. ఇక ఇరువైపుల సరిహద్దుల్లో 2 లక్షల మంది జనం ఇప్పటి వరకు అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 30 మంది వరకు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక థాయిలాండ్ కంబోడియా సరిహద్దులో పర్యటించొద్దంటూ కూడా భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరించింది థాయిలాండ్. ఇక బేషరతుగా కాల్పుల విరమణ చేపట్టాలంటూ కూడా కంబోడియా డిమాండ్ చేస్తోంది. అయితే ఇరువైపుల దాడులు ప్రతిదాడులతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరువైపుల సరిహద్దుల్లో ఇప్పటికే 2 లక్షల మంది వరకు కూడా జనం ఉన్నారు. ఈ దాడులు ప్రతిదాడుల్లో 30 మంది వరకు కూడా ఇరు వర్గాలకు సంబంధించిన వారు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక భారత్ కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న భారతీయులకు
వారి అందరూ కూడా కొన్ని సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే థాయిలాండ్ కంబోడియా సరిహద్దులు ఎవరు కూడా పర్యటించొద్దు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే థాయిలాండ్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ కూడా ఉంది అక్కడ థాయిలాండ్. ఈ నేపథ్యంలోనే ట్రావెల్స్ కి ఎవరైతే వెళ్తారో, టూరిస్టులు ఎవరైతే వెళ్తారో అటువంటి వారు సరిహద్దులు మాత్రం అక్కడ పర్యటనకు వెళ్ళొద్దు అనేది భారత ప్రభుత్వం ఒక సూచన చేసింది. థాయిలాండ్ ఎక్కడికెక్కడ సైన్యాన్ని మోహరించి కంబోడియాను ఎదుర్కొనేందుకు ప్రధానంగా వారు దాడులు చేస్తూ ఉన్నారు. ఇక కంబోడియా ప్రధానంగా బేషరతుగా కాల్పుల విరమణ చేపట్టాలంటూ కూడా కంబోడియా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇటు కంబోడియా కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. థాయిలాండ్ కంబోడియా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సటర్ రైట్, థ్యాంక్ యూ శివ. ఇది థాయిలాండ్ కంబోడియా మధ్య ఉన్న యుద్ధ పరిస్థితి. అయితే అక్కడ ఉన్న టూరిస్టులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. బార్డర్స్ దగ్గర టూరిజం యాక్టివిటీస్ని తగ్గించుకోవాలి అంటూ ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. అట్ ద సేమ్ టైమ్ బార్డర్స్ దగ్గర నివసిస్తున్న కంబోడియా, థాయిలాండ్కు సంబంధించిన ప్రజలంతా కూడా సేఫ్ ప్లేసెస్కు తరలి వెళ్తున్నారు. అయితే కంబోడియా ఇప్పటికే థాయిలాండ్కు యుద్ధ వాతావరణం ముగించాలి అనుకుంటే కాల్పుల విరమణ బేషరతుగా చేయాలి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ను పాస్ చేసింది. మరి దీనికి సంబంధించి థాయిలాండ్ అసలు ఎలా రియాక్ట్ అవుతోంది, ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. thôi à banh banh việc chia lên tao vâng rồi lẹ lắm tao tích lẹ tay bên đâu mặc crop crop trâu lẹ mà bột lẹ chào nào này mó